కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన, ఎండిన పంటల పరిశీలన, పంట పోయిందంటూ రైతుల ఆవేదన. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటాయన్న పొన్నం, ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమన్న మంత్రి. పెన్షనర్ల చావులకు ప్రభుత్వమే కారణం, నైతిక బాధ్యత వహిస్తూ జగన్ రిజైన్ చేయాలి, వృద్ధులకు ఇంటి దగ్గర ఎందుకివ్వలేదన్న చంద్రబాబు. కవితను ప్రశ్నించేందుకు సిబిఐకి అనుమతి, వచ్చే వారం జైలులో ప్రశ్నించనున్న సిబిఐ, లేడీ కానిస్టేబుల్ సమక్షంలో విచారించవచ్చన్న కోర్టు. గోపాలపురంలో మద్దిపాటిని మార్చాలని డిమాండ్, అధినేతతో భేటీ అయిన బాపిరాజు, చంద్రబాబు కాన్వాయ్కి అడ్డుపడిన క్యాడర్. కాంగ్రెస్ గూటికి కోన, దీపాదాస్ మున్షి సమక్షంలో చేరిక, శ్రీశైలం గౌడ్కు కండువా కప్పి ఆహ్వానం. పోలవరం టికెట్ పై కొనసాగుతున్న ఆందోళన, టీడీపీకే టికెట్ ఇవ్వాలన్న బొరగం గ్రూప్, ప్రచారంలో దూసుకెళ్తున్న జనసేన అభ్యర్థి. ఒక బీజేపీ అభ్యర్థి బోసు తొలి ప్రధాని అన్నారు, మరొకరు గాంధీజీని ప్రధాని అన్నారు, వీళ్లంతా ఎక్కడ చదువుకున్నారు అన్న కేటీఆర్. చంద్రబాబుతో నల్లమిల్లి సమావేశం, బీజేపీ పెద్దలతో మాట్లాడుతానని అధినేత హామీ, బీజేపీకి అనపర్తి బదులు తంబళ్లపల్లి ఇచ్చే ఛాన్స్. నమ్మి ఓటేస్తే నట్టేట ముంచారు, మళ్లీ మోసపోతే 5 ఏళ్లు గోసపడతాం, కాంగ్రెస్ కు చురుకు పెడదామన్న హరీష్. కడప జిల్లాలో షర్మిల ప్రచారం, బస్సు యాత్రతో జనంలోకి, కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్య. కూటమిలో ఎమ్మిగనూరు టికెట్ వివాదం, ఫ్రెండ్లీ పోటీకి సిద్ధం అన్న బీజేపీ నేత, టీడీపీ అభ్యర్థి తీరుపై ఆగ్రహం. అచ్చెన్న అయ్యన్నలకు ఎన్నికల కమిషన్ నోటీసులు, జగన్ పై అనుచిత కామెంట్లు చేశారన్న వైసీపీ, వివరణ కోరుతూ నోటీసులిచ్చిన ఈసీ. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తొలి ఛార్జ్ షీట్, ఏసీబీ కోర్టులో సిఐడి దాఖలు, నిందితులుగా 41 మంది. శాంతి స్వరూప్ కన్నుమూత, తొలితరం న్యూస్ రీడర్ గా గుర్తింపు, దూరదర్శన్లో వార్తలతో అందరికీ సుపరిచితులు. కొమరం భీం జిల్లాలో ఆపరేషన్ గజా సక్సెస్, గడ్చిరోలి అటవీ శాఖ సాయంతో ఏనుగు ట్రాకింగ్, మహారాష్ట్ర సరిహద్దు వైపు తరిమే ప్రయత్నాలు. తమిళనాడులో ఐటీ సోదాలు, వేలూరు జిల్లాలో అధికారుల తనిఖీలు, వ్యాపారవేత్తల ఇళ్లే లక్ష్యంగా దాడులు. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల, కులగణన చేస్తామని హామీ, అందరికీ సంక్షేమం అందిస్తామన్న రాహుల్. కాంప్లిమెంటరీ పాసుల దుర్వినియోగం, బ్లాక్ దందాపై కేసు నమోదు పెట్టాలి, హెచ్సీఏలో అక్రమాలకు చెక్ పడాలి అన్న దానం.